Hello friends, welcome to LTX classes. So friends, let us start the discussion. Before that there was a small announcement. మన యొక్క ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సు ఇప్పుడు మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. సో దీంట్లో మనకి జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతుంది, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయండి మనకి. సో దీని యొక్క ఫీ మనం ఛార్జ్ చేసేటువంటిది 60,000 రూపీస్. సో దీన్ని మీరు ఈఎంఐ 5,000 పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అలాగే మన యొక్క యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్ని సో మీరు డౌన్లోడ్ కూడా చేసుకోండి. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 18th and 19th మే డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. ఈ వీడియోలో మనం 18th and 19th హిందూ న్యూస్ పేపర్స్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో ఫ్రెండ్స్, బిఫోర్ దట్ ఈ యొక్క పీడిఎఫ్ అనేటువంటిది మన యొక్క ఎల్టీఎక్స్ ఐఏఎస్ టెలిగ్రామ్ ఛానల్లో మీకు అవైలబుల్ ఉంటుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సిమిలర్లీ దెర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. మన యొక్క ఇంటిగ్రేటెడ్ టెస్ట్ సిరీస్ ప్లస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఫర్ యూపీఎస్సీ అయితే కనుక మనకి లాంచ్ చేయబడడం జరిగింది. ఇది ఫర్ సీనియర్ ఆస్పిరెంట్స్, అంటే ఆల్రెడీ కోచింగ్ అనేటువంటిది కంప్లీట్ చేసేసుకుని నెక్స్ట్ సెట్ ఆఫ్ ప్రిపరేషన్లో ఉన్నటువంటి వాళ్ళకైతే కనుక ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, మెయిన్స్ టెస్ట్ సిరీస్ అండ్ పర్సనల్ మెంటర్షిప్ బై సురేష్ సార్ మీకు అయితే కనుక ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 50,000 రూపీస్, ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం యూపీఎస్సీ ఇన్ఫినిటీస్ ఫర్ అబ్సల్యూట్ బిగినర్స్, మీకు ఇక్కడ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాస్ వస్తాయి. ఈ ఫీచర్స్ అన్నీ కూడా మీకు దీంట్లో అయితే కనుక యాడ్ అవుతాయి. దీనికి ఛార్జ్ చేసే ఫీ 60,000 రూపీస్, ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్ కూడా పే చేసుకోవచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ. దిస్ ఈజ్ అ నెంబర్ దట్ యూ కెన్ కాంటాక్ట్. సో ఫ్రెండ్స్, మనకి చాలా ఎడిషన్స్ ఉంటాయి. వాటిల్లో మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని పిక్ చేసుకుని ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాము. లేటెస్ట్ స్టార్ట్ ద డిస్కషన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్, కాన్స్టిట్యూషన్ ఈజ్ సుప్రీం, నాట్ జుడిషియరీ ఆర్ ఎగ్జిక్యూటివ్, సేస్ చీఫ్ జస్టిస్ బిఆర్ గావాయి. మనకి బిఆర్ గావాయి గారు మనకైతే మాట్లాడుతూ కాన్స్టిట్యూషన్ ఈజ్ సుప్రీం అంటూ మనకు చెప్తున్నారు. వి విల్ సీ దట్ పర్టికులర్ ఆర్టికల్. ప్రైమ్ మినిస్టర్ to launch the revamped National Manuscripts Mission on June 9th. మనకైతే కనుక another important scheme మనకి. నెక్స్ట్ ఇంపార్టెంట్, మెంబర్ స్టేట్స్ ప్లెడ్జ్ ఎయిడ్ ట్రూప్స్ టు ద యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ మిషన్స్కి సంబంధించి మనం డిస్కస్ చేస్తాము. అసలు వాట్ ఈజ్ ఏ ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ అనేటువంటిది మనం ఈ ఆర్టికల్లో కవర్ చేస్తాము. ఫ్రీ బస్ ట్రావెల్ ఫర్ విమెన్ ఫ్రమ్ August 15th సేస్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్. దిస్ ఈజ్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్. నార్త్ మెసిడోనియా, బ్రిటన్ ఫైనలైజ్ ద హిస్టారిక్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ డీల్ బిట్వీన్ దెమ్. దిస్ ఈజ్ అనదర్ ఆర్టికల్. Iran, Azerbaijan hold the joint military drill weeks after the presidents meet. So Iran and as well as Azerbaijan recently మనకి military drill అయితే కనుక మనకి హోల్డ్ చేస్తున్నారు. దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్. Erdogan sees an end in sight for US sanctions on Turkish defense sector. So these are the articles which we will cover in the present Hindu news analysis అండి. అపార్ట్ ఫ్రమ్ దట్ మన డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో లోక్ అథ్లెట్స్ గురించి, ఎక్సర్సైజ్ తీస్తా ప్రహార్ గురించి, నెక్స్ట్ వచ్చేసి రిపేరబిలిటీ ఇండెక్స్ గురించి మనం అయితే కనుక డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎస్ అండి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. సో ఇవన్నీ కూడా, ఆ మూడు కూడా మనకి ఏంటంటే ఆర్టికల్స్ అన్నీ కూడా ఈ యొక్క మన కరెంట్ అఫైర్స్, అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్లో మనకి పార్ట్. ఇవి మనకి డైలీ లైవ్ క్లాసెస్ అనేటువంటివి ఉంటాయి. మీరు నాతో అక్కడ ఇంటరాక్ట్ అవ్వచ్చు. ప్లస్ మీకు డైలీ పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేయబడటం జరుగుతుంది. వీక్లీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ ఉంటుంది, మంత్లీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ అయితే ఉంటుంది. రివిజన్ సిరీస్ బిఫోర్ ద ప్రిలిమ్స్ కూడా మనకి కండక్ట్ చేయబడడం జరుగుతుంది. ఫీ వచ్చేసి 10,000 రూపీస్. సో లెట్ us స్టార్ట్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. కాన్స్టిట్యూషన్ ఈజ్ సుప్రీం, నాట్ జుడిషియరీ ఆర్ ఎగ్జిక్యూటివ్, సేస్ చీఫ్ జస్టిస్ బిఆర్ గావాయి మనకైతే కనుక చెప్తున్నారు. ఇక్కడ మనకి ఏంటంటే మెయిన్ ఈ యొక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క టైటిలే మనకు అర్థం కావాలి అని అంటే కనుక వీ నీడ్ టు బీ అవేర్ ఆఫ్ బేసిక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో బేసిక్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఆర్గాన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ అని చెప్పేసి మనకైతే కనుక ఉంటుందండి. ఇప్పుడు మనకి హ్యూమన్ బాడీ ఆర్గాన్స్ ఏ విధంగా మనకైతే ఉంటాయో అదేవిధంగా గవర్నమెంట్ కూడా మనకి ఏంటంటే 3 డిఫరెంట్ ఆర్గాన్స్ అనేటువంటివి ఉంటాయి. మొట్టమొదటిది వచ్చేసి మనకేంటి ఎగ్జిక్యూటివ్. సెకండ్ వన్ ఈజ్ లెజిస్లేచర్
అండ్ ద థర్డ్ థింగ్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక జ్యుడిషియరీ అని చెప్పేసి మనం పిలుస్తాం. ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ అండ్ యాజ్ వెల్ యాజ్ జ్యుడిషియరీ. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ యొక్క 3 ఆర్గాన్స్ని మనకి అసలు ఎవరు క్రియేట్ చేశారు? ఈ ఆర్గాన్స్ని వీటిని కూడా మనకి క్రియేట్ చేసినటువంటిది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేటువంటిది మనకి క్రియేట్ చేసిందండి. ఇప్పుడు లెజిస్లేచర్ ఏం చేస్తుంది? మన కంట్రీకి కావాల్సినటువంటి లాస్ని ఎనెక్ట్ చేస్తుంది. సో ఇట్ విల్ ఎనెక్ట్ ద ఇంపార్టెంట్ లాస్. ఎగ్జిక్యూటివ్ ఏం చేస్తుంది? ఎగ్జిక్యూటివ్ మనకి ఆ లాస్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇంప్లిమెంట్ ద లాస్. సో జ్యుడిషియరీ ఏం చేస్తుంది అని అంటే అడ్జుడికేట్ ద లాస్. ఈ యొక్క లాస్ని మనకి అడ్జుడికేట్ చేస్తుంది. దెన్ హియర్ వీ హ్యావ్ 2 డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. ఈ విధంగా మనకి పవర్స్ అనేటువంటివి సెపరేటెడ్ బిట్వీన్ ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ అండ్ యాజ్ వెల్ యాజ్ జ్యుడిషియరీ. అక్కడనే మనకి ఏమొస్తుంది? డాక్ట్రిన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్. సో ద పవర్స్ హ్యావ్ బీన్ సెపరేటెడ్ బిట్వీన్ ద 3 ఆర్గాన్స్. డాక్ట్రిన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ అని చెప్పేసి మనం పిలుస్తాం. ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే సెంట్రల్ లెవెల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ లెవెల్ అని చెప్పేసి మనకి 2 ఉంటాయి. లెజిస్లేచర్ అట్ ద సెంట్రల్ లెవెల్ మనము పార్లమెంట్ అని పిలుస్తామండి. లెజిస్లేచర్ అట్ ద సెంట్రల్ లెవెల్. ఇక్కడ మనకి మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్ అది కూడా ఇక్కడే కూర్చుంటారు. మనకి మన దేశానికి కావాల్సినటువంటి లాస్ అన్నిటిని కూడా చేస్తారు. సో స్టేట్ లెవెల్లో మనకి లెజిస్లేచర్ని స్టేట్ లెజిస్లేచర్, దట్ ఈస్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ప్లస్ లెజిస్లేటివ్ కౌన్సిల్. కొన్ని స్టేట్స్లో కౌన్సిల్ ఉంటుంది, కొన్ని స్టేట్స్లో మనకైతే కనుక ఉండదు. దెన్ సెంట్రల్ లెవెల్లో ఎగ్జిక్యూటివ్ మీరు తీసుకున్నారనుకోండి, ప్రెసిడెంట్ ప్లస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆల్సో ఇన్క్లూడ్స్ ప్రైమ్ మినిస్టర్. దెన్ ఇక్కడ వచ్చేసి మనకి ఎవరు ఉంటారు? గవర్నర్ ప్లస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇన్క్లూడ్స్ చీఫ్ మినిస్టర్ యాజ్ వెల్. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఆ సెపరేషన్ అనేటువంటిది మనకైతే కనుక ఉందండి బిట్వీన్ ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ అండ్ యాజ్ వెల్ యాజ్ జ్యుడిషియరీ. జ్యుడిషియరీ అట్ ద హయ్యర్ లెవెల్ యూ హ్యావ్ సుప్రీం కోర్ట్ అండ్ అట్ ద లోయర్ లెవెల్ యూ హ్యావ్ ద హై కోర్ట్స్. అండ్ ఇంకా హై కోర్ట్స్ కంటే కింద మనకి సబార్డినేట్ జ్యుడిషియరీ మనకైతే కనుక ఉంటుంది. ఎస్, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ అండ్ యాజ్ వెల్ యాజ్ జ్యుడిషియరీ అనేటువంటివి ఒక ఆర్గాన్ని ఇంకొక 2 ఆర్గాన్స్ కూడా మనకి ఏంటంటే రెస్పెక్ట్ చేయాలి. సో దట్ ఈస్ ఎగ్జిక్యూటివ్ షుడ్ రెస్పెక్ట్ లెజిస్లేచర్ అండ్ జ్యుడిషియరీ అండ్ సిమిలర్లీ ద వైస్ వర్సా యాజ్ వెల్. ఎస్, నౌ హియర్ ప్రాబ్లం ఏమైంది అని అంటే ఇక్కడ మనకి సో జ్యుడిషియరీ దట్ ఈస్ బేసికల్లీ సుప్రీం కోర్ట్ యొక్క హెడ్ మనకి ఎవరు ఇప్పుడు రీసెంట్గా మనకి ఏంటి అని అంటే కనుక స్టార్ట్ అయ్యారు మనకి 52nd చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయి గారు మనకి రీసెంట్గా ఎక్కడికి విజిట్ చేశారు అని అంటే కనుక మహారాష్ట్ర అయితే కనుక విజిట్ చేశారు. విజిట్ చేసినప్పుడు మనకి ఏంటంటే మహారాష్ట్రకి సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీ ఆఫ్ మహారాష్ట్ర అంటే హూ రిప్రజెంట్స్ ఎగ్జిక్యూటివ్ కదా, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అండ్ ముంబై పోలీస్ కమిషనర్, వీళ్ళు ఎవ్వరూ కూడా ఈ యొక్క ఈవెంట్కి మనకి ఏంటంటే అటెండ్ అవ్వలేదు అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. సో నా ఇక్కడ ఈయన చెప్పేది అదే చెప్తున్నా చూడండి, ఎవరు సుప్రీం మనకి ఎగ్జిక్యూటివ్ సుప్రీమా, లెజిస్లేటివ్ సుప్రీమా, జ్యుడిషియరీ సుప్రీమా అంటే నైదర్ ఆఫ్ దెమ్, ఇట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా విచ్ ఇస్ సుప్రీం. మనం ఇక్కడ రాసాం చూడండి, ఎగ్జిక్యూటివ్ కాదు, లెజిస్లేచర్ కాదు, జ్యుడిషియరీ కాదు, కాన్స్టిట్యూషన్ సుప్రీము. మరి అలాంటప్పుడు ఒక ఆర్గాను ఇంకొక 2 ఆర్గాన్స్కి మనకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇప్పుడు జ్యుడిషియరీ ఉందనుకోండి, ఇప్పుడు సో ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్ షుడ్ గివ్ రెస్పెక్ట్ టువర్డ్స్ జ్యుడిషియరీ అని చెప్పేసి మనకి ఏంటంటే ఇప్పుడు వీళ్ళు అటెండ్ అవ్వకపోవడాన్ని కొంత మనకి ఏంటి అని అంటే కనుక చెప్పడం జరుగుతుంది. ఇది ఇట్స్ బేసికల్లీ మేర్ ప్రోటోకాల్. అట్లీస్ట్ యూ షుడ్ రెస్పెక్ట్ వెన్ ఎవర్ జ్యుడిషియరీ యొక్క హెడ్ అంటే సుప్రీంకోర్టు యొక్క హెడ్ విజిట్ చేసినప్పుడు సో దెన్ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్ యాజ్ ఎ రెస్పెక్ట్ టువర్డ్స్ జ్యుడిషియరీ సో షుడ్ అటెండ్ దట్ పర్టికులర్ ఈవెంట్ అంటూ మనకి చెప్పడం జరుగుతుందండి. సో దట్ ఈస్ వేర్ అక్కడ చెప్తూ మనకి ఏమంటున్నారు, ఎగ్జిక్యూటివ్ సుప్రీం కాదు, లెజిస్లేచర్ సుప్రీం కాదు, జ్యుడిషియరీ సుప్రీం కాదు, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సుప్రీము. సో ఇంకా మరి అది రాకపోవడం అనేటువంటిది అది ఏ దేనికి ఏ పాయింట్ రిఫ్లెక్ట్ చేస్తుంది అనేటువంటిది మీ ఆలోచనకి మనకి ఇది చేస్తున్నాను అని చెప్పేసి మనకి బిఆర్ గవాయి గారు మనకి చెప్పడం జరుగుతుంది. సో లెట్ us read some important points. So the Chief Justice of India B.R. Gawai at a felicitation event of the bar by the Bar Council of Maharashtra
So Bar Council of Maharashtra and as well as Goa emphasized that the constitution is supreme, not the judiciary or the executive, and highlighted that there is a need for mutual respect among the constitutional institutions. అంటే మనకి రీసెంట్గా ఈ యొక్క బార్ కౌన్సిల్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ యాజ్ వెల్ యాజ్ గోవా మనకి ఈ యొక్క ఫెలిసిటేషన్ ఫంక్షన్ ఒకటి మనకి ఏర్పరిచారండి. దానికి మన యొక్క చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయి గారు మనకైతే కనుక అటెండ్ అయ్యారు. దానికి సంబంధించిన ఈవెంట్కి మనకి చీఫ్ సెక్రటరీ కానివ్వండి, లేకపోతే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కానివ్వండి, ఎవ్వరూ కూడా మనకి అటెండ్ అవ్వలేదు. ఇది డిస్రెస్పెక్ట్ టువర్డ్స్ జుడిషియరీ అంటూ మనకైతే కనుక చెప్తున్నారు. సో ద సిజేఐ స్టేటెడ్ దట్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ అబౌవ్ ఆల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంక్లూడింగ్ జుడిషియరీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జిక్యూటివ్. మన కంట్రీలో కాన్స్టిట్యూషనల్ సుప్రిమసీ అనేటువంటిది ఫాలో అవుతాం. కాన్స్టిట్యూషనల్ సుప్రిమసీ అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా విచ్ ఇస్ సుప్రీం ఇన్ అవర్ కంట్రీ. అంటే లెజిస్లేచర్ చేసినటువంటి ఏదైనా లా అయినా, ఎగ్జిక్యూటివ్ పాస్ చేసినటువంటి ఏదైనా యాక్ట్ అయినా, సో జుడిషియరీ చెప్పినటువంటి జడ్జిమెంట్ అయినా, ఆర్డర్ అయినా, ఏదైనా కూడా అవన్నీ కూడా దేనికి కాంప్లిమెంటరీగా ఉండాలి అని అంటే మనకి ఈ యొక్క కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి కాంప్లిమెంటరీగా ఉండాలి. అండ్ అలాగనే ఇట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్ విచ్ ఈజ్ సుప్రీం అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. హీ స్ట్రెస్డ్ దట్ కాన్స్టిట్యూషన్స్ పిల్లర్స్ మస్ట్ ఫంక్షన్ టుగెదర్ హార్మోనియస్లీ ఇన్ ఏ డెమోక్రటిక్ కంట్రీ లైక్ ఇండియా. ఈ యొక్క 3 ఆర్గాన్స్ కూడా మనకి ఏ విధంగా ఫంక్షన్ అవ్వాలంటున్నారు? సో దే మస్ట్ ఫంక్షన్ టుగెదర్ హార్మోనియస్గా. ఒక ఆర్గాన్ ఇంకొక 2 ఆర్గాన్స్కి మనకి రెస్పెక్ట్ ఇస్తూ మనకైతే కనుక మూవ్ అవ్వాలి. జుడిషియరీ, లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ అనేటువంటివి మన యొక్క డెమోక్రసీకి 3 ఈక్వల్ పిల్లర్స్ లాంటివి. ఆల్ దీస్ ఆర్గాన్స్ మస్ట్ షో మ్యూచువల్ రెస్పెక్ట్ టు ఎన్ష్యూర్ ద కాన్స్టిట్యూషనల్ బ్యాలెన్స్ అనేటువంటిది సో మెయింటైన్ చేసే విధంగా ఉండాలి అని చెప్పేసి మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. దెన్ ఇక్కడనే ఆర్టికల్ నెంబర్ 142 గురించి కూడా మనకైతే కనుక ప్రస్తావన తీసుకుని వచ్చారు. ఈ ఆర్టికల్ 142 ఏం చేస్తుందమ్మా మనకి? ఇట్ విల్ గివ్ వైడ్ పవర్స్ టు సుప్రీం కోర్ట్. సో టు పాస్ అదే రాసాం చూడండి. ఆర్టికల్ 142 ఎంపవర్స్ ద సుప్రీం కోర్ట్ to pass such decrees or orders which are necessary for complete justice. సో కంప్లీట్ జస్టిస్ అనేటువంటిది చేయటం గురించి ఎటువంటి ఆర్డర్ అయినా, ఎటువంటి డిగ్రీ అయినా కూడా మనకి సుప్రీంకోర్టు పాస్ చేయొచ్చు. ఆ పవర్ ఆర్టికల్ నెంబర్ 142లో ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎవరికి కన్ఫర్ చేశారు? సుప్రీం కోర్టుకి కన్ఫర్ చేశారు. సో ఇలాంటి సిమిలర్ పవర్ హైకోర్ట్స్కి ఉండదు. ఇక్కడ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. ఈవెన్ అప్కమింగ్ వచ్చేటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్లో కూడా ఖచ్చితంగా అడిగే అవకాశాలు మనకైతే కనుక ఉన్నాయి. ఇక్కడ ఏం తెలియాలి మీకు? బోత్ సుప్రీం కోర్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ హైకోర్ట్ హ్యావ్ ద అన్లిమిటెడ్ పవర్ టు డూ ద కంప్లీట్ జస్టిస్ అండర్ ఆర్టికల్ నెంబర్ 142 అని చెప్పేసి అంటుంటారు. అబ్సల్యూట్లీ రాంగ్. ఓన్లీ సుప్రీం కోర్టుకి మాత్రమే ఆ పవర్ అనేటువంటిది ఉంటుంది, హైకోర్టుకి అనేటువంటిది ఉండదు. ఇట్ ఈస్ ఎ యూనిక్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ విచ్ స్ట్రెంగ్థన్స్ ద కోర్ట్స్ అథారిటీ. So they discuss the significance of mutual respect among constitutional institutions in a democracy. How does it uphold the supremacy of the constitution? So simple గా చెప్పాలంటే 3 ఆర్గాన్స్ అండి. ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ. ఈ 3 ఆర్గాన్స్ కూడా ఏంటంటే ప్రతి 2 ఆర్గాన్స్ కూడా ఇంకొక 3rd ఆర్గాన్కి రెస్పెక్ట్ అనేటువంటిది ఇవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జుడిషియరీ ఉందనుకోండి. జుడిషియరీకి మిగతా 2 ఆర్గాన్స్ అయినటువంటి ఎగ్జిక్యూటివ్ అండ్ యాజ్ వెల్ యాజ్ లెజిస్లేచర్ అనేటువంటివి రెస్పెక్ట్ ఇవ్వాలి. అంటే బికాస్ ఇన్ ఏ డెమోక్రటిక్ కంట్రీ లైక్ ఇండియా ఇవి 3 కూడా 3 ఎసెన్షియల్ పిల్లర్స్ ఆఫ్ అవర్ డెమోక్రసీ అంటూ మనకి చెప్పబడడం జరుగుతుంది. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. Clear? Let us move on to that of the next one. So if you see the prelims question చూస్తే మీరు ఎలా అడుగుతారు చూడండి. ఆర్టికల్ నెంబర్ 142 of the Indian Constitution is significant because it empowers the President to dissolve the Lok Sabha. It allows the Parliament to amend the Constitution. It gives the Supreme Court the power to do complete justice in any case. It authorizes the Election Commission to conduct the elections. So that is answer వచ్చేసి మనకి ఏంటది? It gives the Supreme Court the power to do complete justice in any case. C is basically the answer అండి. Article 142 empowers the Supreme Court to pass any decree or order necessary for doing complete justice in any case or matter pending before it. It is a key provision for ensuring the substantiative justice. Moving on to the next important article. Prime Minister
to launch the revamped National Manuscripts Mission on June 9th. This is another important article. ఎస్ అండి, విత్ రెస్పెక్ట్ టు దిస్ ఆర్టికల్ మనకి ఏంటంటే జిఎస్ పేపర్ 1 ఆర్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ కల్చర్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్లో మనకి ఏంటంటే కనుక టాపిక్ అండర్లో మనం దీన్ని కవర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే కనుక దెర్ ఈజ్ సంథింగ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ దట్ ఈస్ నోన్ యాజ్ నేషనల్ మాన్యుస్క్రిప్ట్ మిషన్ అని చెప్పేసి మనకైతే కనుక ఉంది. నేషనల్ మాన్యుస్క్రిప్ట్స్ మిషన్ అని చెప్పి, సో మన కంట్రీలో ఈ యొక్క మాన్యుస్క్రిప్ట్ హెరిటేజ్ని ప్రొటెక్ట్ చేయడానికి మనకి ఏంటంటే కనుక ఇప్పుడు రివాంప్డ్ వర్షన్ని, అంటే కొత్త న్యూ వర్షన్ని మనకైతే కనుక లాంచ్ చేస్తున్నారు. దానిని వచ్చేసి మనకి ఏంటంటే జ్ఞాన భారతం మిషన్ అని చెప్పేసి మనకి పిలవడం జరుగుతుంది. జ్ఞాన భారతం మిషన్. ఇప్పుడు ఈ జ్ఞాన భారతం మిషన్ అనేటువంటిది మనకి ఏం చేస్తుంది అని అంటే కనుక హియర్ అరౌండ్ more than 1 crore. So the more than 1 crore మనకి ఏంటి అని అంటే కనుక manuscriptsని, more than 1 crore manuscriptsని మనకి ఏంటి అని అంటే కనుక ఏం చేస్తారట, ఇలా ఇక్కడ రాశారు చూడండి. లెట్ మీ జూమ్ ఇట్. ఎస్, ద జ్ఞాన్ భారతం మిషన్ విచ్ is expected to cover more than 1 crore manuscripts would be responsible for the survey, documentation and conservation of the India's manuscript heritage lying with academic institutions, museums, libraries and private collectors. ఇలా డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ దగ్గర, అంటే ఎవరెవరి దగ్గర, లైక్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర, లేకపోతే మ్యూజియంస్ దగ్గర, లైబ్రరీస్లోను, నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ కలెక్టర్స్, సో ద జనరల్ పబ్లిక్ దగ్గర మనకు ఉన్నటువంటి ఈ యొక్క మాన్యుస్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి సర్వేయింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డాక్యుమెంటేషన్ అండ్ దెన్ కన్జర్వేషన్ అనేటువంటి యాక్టివిటీస్ని మనం ఏంటంటే ఈ యొక్క జ్ఞాన భారతం మిషన్ అండర్లో మనకి చేయబడడం జరుగుతుంది. అండ్ ఇవన్నీ క్యారీ అవుట్ చేయడానికి కూడా రీసెంట్గా ఈ యొక్క బడ్జెట్ని కూడా మనకి ఏంటంటే హైక్ చేశారు. లైక్ ఫ్రమ్ అరౌండ్ 3.5 crore నుంచి 60 crore వరకు పెంచడం జరిగింది. సో టు అకామిడేట్ దిస్ న్యూ ఇనిషియేటివ్ ద యూనియన్ బడ్జెట్ హ్యాస్ హైక్డ్ the budgetary allocation for the existing national manuscript mission from 3.5 crore to 60 crore వరకు మనకి ఏంటి అని అంటే కనుక ఎక్స్పాండ్ అయితే చేయడం జరుగుతుంది. నవ్వు ఇప్పుడు దీనిని జూన్ 9వ తారీఖు 2025న మనకి ఈ యొక్క రివాంప్డ్ వర్షన్ అయినటువంటి నేషనల్ మాన్యుస్క్రిప్ట్స్ మిషన్, దాని పేరు వచ్చేసి జ్ఞాన భారతం మిషన్ని మనకైతే లాంచ్ చేస్తున్నారండి. ఈ యొక్క నేషనల్ మాన్యుస్క్రిప్ట్స్ మిషన్ అనేటువంటిది ఇట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్. 2003లో మనకైతే సో దానిని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఐ హ్యాడ్ నాట్ టేకన్ ఆఫ్ యాజ్ ఎక్స్పెక్టెడ్, అంటే ఎక్స్పెక్ట్ చేసినటువంటి విధంగా మనకి ఏంటి అని అంటే కనుక టేక్ ఆఫ్ అనేటువంటిది అవ్వలేదు. సో క్లియర్. సో ఈ యొక్క మాన్యుస్క్రిప్ట్స్ అన్నిటినీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక డిజిటైజ్ చేయబడడం కూడా జరుగుతుంది. నవ్ లెట్ us రీడ్ సో దట్ మనకి ఏంటంటే మన కంట్రీ యొక్క మాన్యుస్క్రిప్ట్ హెరిటేజ్ని మనకి ఏంటి అని అంటే ఫర్ ఎవర్ ప్రిజర్వ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క మిషన్ని మనకి తీసుకుని వస్తున్నారండి. Prime Minister Narendra Modi will launch the revamped National Manuscripts Mission on June 9th as announced in the Union Budget 25-26. The revamped mission is named as జ్ఞాన్ భారతం మిషన్ అనేటువంటి నేమ్ తోటి మనకైతే వస్తుంది. దీని యొక్క ఎయిమ్ ఏంటంటే టు కవర్ మోర్ దాన్ 1 crore manuscripts అక్రాస్ డిఫరెంట్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్, లైబ్రరీస్, మ్యూజియంస్, ప్రైవేట్ కలెక్టర్స్ దగ్గర ఉన్నటువంటి వాటిలన్నింటినీ కూడా మనకి ఏంటంటే సర్వే చేసి దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే ఇది ఇక్కడ రాసాం. దిస్ మిషన్ విల్ హ్యాండిల్ ద సర్వేయింగ్, డాక్యుమెంటేషన్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ ద ఇండియాస్ మాన్యుస్క్రిప్ట్ హెరిటేజ్. బడ్జెటరీ అలొకేషన్ కూడా 3.5 crore నుంచి మనకి ఏంటి అంటే ఇట్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ టు 60 crore. అండ్ సిమిలర్లీ ద యూనియన్ కల్చర్ మినిస్ట్రీ హ్యాస్ హెల్డ్ ద మీటింగ్స్ టు ఫైనలైజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద న్యూ ఆర్గనైజేషన్. సో ద టిల్ డేట్ ప్రస్తుతం దాకా మనకి ఏంటి అంటే అరౌండ్ 52 lakh manuscripts హ్యావ్ బీన్ డాక్యుమెంటెడ్ విత్ ద మెటాడాటా ప్రిపేర్డ్. సో క్లియర్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. ఈ నేషనల్ మిషన్ ఆన్ మాన్యుస్క్రిప్ట్స్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 2003లో ఎస్టాబ్లిష్ చేశారు అండర్ ద ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ దట్ ఆఫ్ ద ఆర్ట్స్. బట్ కానీ ఈ యొక్క ఇది అనుకున్న విధంగా ప్రోగ్రెస్ అనేటువంటిది మనకి రీచ్ అవ్వలేకపోయింది అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. చెప్తున్నారండి. క్రిటికల్లీ ఎగ్జామిన్ ద రోల్ ఆఫ్ రివాంప్డ్ నేషనల్ మాన్యుస్క్రిప్ట్స్ మిషన్ ఇన్ ప్రిజర్వింగ్ ద ఇండియాస్ కల్చరల్ హెరిటేజ్. సో దట్ ఈస్ నోన్ యాజ్ మనకి ఏంటి అంటే జ్ఞాన భారతం మిషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మనకి ఏంటంటే కల్చర్కి సంబంధించినటువంటిది, ఆర్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ కల్చర్కి సంబంధించి మనం కవర్ చేయాలి. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. Moving to the next important one,
member states pledge aid troops to United Nations peacekeeping missions. So this is another very important article because ఎందుకంటే మనకి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి ఒక బాడీ ఉంది అనేటువంటి విషయం మీకు తెలుసు కదా, యుఎన్ఓ అంటాం మనం. ఈ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేటువంటి బాడీ తీసుకుంటే మనకి సో దెర్ ఆర్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఆర్గాన్స్ ఉంటాయి, 6 నెంబర్ ఆఫ్ ఆర్గాన్స్ ఉంటాయి. ఏవేంటమ్మా 6 నెంబర్ ఆఫ్ ఆర్గాన్స్? యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, నెక్స్ట్ వచ్చేసి ఏంటి మనకి సో దెన్ నెక్స్ట్ వచ్చేసి ట్రస్టీషిప్ కౌన్సిల్, దెన్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఐసీజే, దెన్ వీ హ్యావ్ ఎకోసాక్ ఎకనామిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ సోషల్ కౌన్సిల్, అండ్ దెన్ వీ హ్యావ్ ఫైనల్లీ యుఎన్ సెక్రటేరియట్, యునైటెడ్ నేషన్స్ సెక్రటేరియట్. మనకి ఇవన్నీ కూడా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో ఉండేటువంటి డిఫరెంట్ ఆర్గన్స్. ఈ యొక్క యుఎన్ఓ మనకి పీస్ని ప్రమోట్ చేయడం గురించి, వీటి గురించి పీస్ కీపింగ్ మిషన్స్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక కండక్ట్ చేస్తుంది. ఆ పీస్ కీపింగ్ మిషన్స్కి ప్రపంచంలో చాలా కంట్రీస్ అన్నీ కూడా వాళ్ళ తరపు నుండి మనకి ఏంటి అని అంటే పర్సనల్ని మనకి కమిట్ చేస్తూ ఉంటామండి. అలా మనకు కూడా చాలా లాంగ్ హిస్టరీ ఉంది. అండ్ ప్రస్తుతానికి ఈ రోజున చూస్తే ఇండియా ఈజ్ ద 4th లార్జెస్ట్ మనకి ఏంటంటే కనుక ఈ యొక్క మిలిటరీ కంట్రిబ్యూటర్ అనమాట, ట్రూప్ కంట్రిబ్యూటర్. సో విత్ అబౌట్ అరౌండ్ మనకి 5375 పర్సనల్ మనకి ఏంటంటే ఈ యొక్క యుఎన్ పీస్ కీపర్స్గా మనకి ఏంటంటే ఫంక్షన్ చేస్తున్నారు. ఏం చేస్తారు అసలు యుఎన్ పీస్ కీపర్స్ అంటే? దే విల్ ప్రొటెక్ట్ ద సివిలియన్స్ ఫ్రమ్ ద వైలెన్స్, హింస నుంచి, నెక్స్ట్ వచ్చేసి అటాక్స్ నుంచి సివిలియన్స్ని కాపాడడం, నెక్స్ట్ వచ్చేసి కాన్ఫ్లిక్ట్స్ ఎస్కలేట్ అవ్వకుండా మనకి ఏంటి అని అంటే కనుక చూసుకోవటం, దెన్ వైలెన్స్ని తగ్గించడం, వాళ్ళ వంతు వైలెన్స్ని తగ్గించడం, నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క పీస్ బిల్డింగ్ ఎఫర్ట్స్ని మనకి ఏంటి అని అంటే సపోర్ట్ చేస్తూ ఉండటం. ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా మనకి క్యారీ అవుట్ చేయబడడం జరుగుతుంది. ఇప్పుడు ఎందుకు రీసెంట్గా అయితే న్యూస్లో ఉంది ఎందుకంటే సో మే 14వ తారీఖున మనకి బెర్లిన్లో రీసెంట్గా మనకి ఈ యొక్క మీటింగ్ అయితే మినిస్టీరియల్ మీటింగ్ అయితే కనుక జరిగిందండి. అక్కడ మోర్ దాన్ 130 మెంబర్ కంట్రీస్ అయితే పార్టిసిపేట్ చేశారు. వేర్ ఇండియా ఆల్సో కంట్రిబ్యూటెడ్ సమ్ సిగ్నిఫికెంట్, ఇవి కూడా మనం ఏంటి అని అంటే కనుక చేయడం జరిగింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇండియా విచ్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ టాప్ ట్రూప్ కంట్రిబ్యూటింగ్ నేషన్స్ పీస్ బిల్డింగ్ మిషన్స్ హ్యాస్ ప్లెడ్జ్డ్ 1 క్విక్ రియాక్షన్ ఫోర్స్ కంపెనీ, one male armed police or mixed armed police force unit, 1 women led formed police unit, 1 counter explosive ordnance disposal unit, IED or next వచ్చేసి EOD యూనిట్, 1 K9 యూనిట్ అండ్ స్వాట్ పోలీస్ యూనిట్. వీటిలన్నింటినీ కూడా మనం ఏంటి అని అంటే కనుక కమిట్ అయితే కనుక చేస్తున్నామండి. వీ హ్యావ్ ప్లెజ్డ్ దట్ వీ విల్ ప్రొవైడ్ దీస్ థింగ్స్. అండ్ అలాగే వీటితో పాటు మనం కూడా ఇంకేంటంటే ట్రైనింగ్ రిలేటెడ్ కోర్సెస్ని కూడా ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. విత్ దట్ అరౌండ్ ఇండియా ప్రపంచంలోనే మనం ఈ రోజున 4వ స్థానంలో ఉన్నాం. ఇండియా ఈజ్ ద 4th లార్జెస్ట్ ట్రూప్ కంట్రిబ్యూటర్ విత్ రెస్పెక్ట్ టు దిస్ థింగ్. ఆ పాయింట్ ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. సో హియర్ ఇఫ్ యూ సీ అట్ present there are over 61,000 military and police peacekeepers are there from around 119 countries. And India యొక్క పొజిషన్ తీసుకుంటే we are currently the 4th largest troop contributing nation with around 5,375 personnel. దెన్ ఇక్కడ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏం అర్థం కావాలి ఇంకొకటి అంటే కనుక ఈ యొక్క యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్సెస్కి మనం ఇంతలా కంట్రిబ్యూట్ చేస్తున్నాం కదా, సచ్ ఎ రెస్పాన్సిబుల్ కంట్రీ ద ఇండియా ఈజ్. కాబట్టి ఇండియా డిజర్వ్స్ ఏ పర్మనెంట్ సీట్ ఇన్ ద యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అని చెప్పేసి మనం అయితే కనుక అడుగుతున్నామండి. ఎందుకంటే మన యొక్క ఆఫీసర్స్ని మనం కమిట్ చేస్తున్నాం ఇక్కడ. సో కమిట్మెంట్ ఇస్తున్నాం యునైటెడ్ నేషన్స్కి బికాస్ సచ్ ఎ హ్యూజ్ రెస్పెక్ట్ వీ హ్యావ్ టువర్డ్స్ ద యునైటెడ్ నేషన్స్ అండ్ సచ్ ఎ స్ట్రాంగ్ రెస్పెక్ట్ టువర్డ్స్ ద పీస్. సో వీ వాంట్ ద పీస్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. ఆ ఉద్దేశంతో మనం ఏంటంటే కాన్ఫ్లిక్ట్స్ అనేటువంటివి ఉండకూడదు, సివిలియన్స్ అనేటువంటి వాళ్ళు అనవసరంగా బలవ్వకూడదు ఈ యొక్క కాన్ఫ్లిక్ట్స్లో అనేటువంటి ఉద్దేశంతో మనం చేయడం జరుగుతుంది. అందుకనే మనం దానిని చేసుకుంటూ అదే చెప్తాం మనం, ఇండియా ఈజ్ సచ్ ఏ రెస్పాన్సిబుల్ కంట్రీ. మరి అలాంటి దేశానికి ఏం చేయాలి? ఈ యొక్క పర్మనెంట్ సీట్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేటువంటిది ఇవ్వాలి. ఇవ్వడం ద్వారా ఇండియా ఇంకా ఎఫెక్టివ్గా గ్లోబల్ పీస్ అండ్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్కి మనకి ఏంటి అని అంటే కనుక వర్క్ చేస్తుంది అంటూ మనం చెప్తున్నామండి. ఎస్, లెట్ us read some important points. India pledged new troop contributions and training support at the United Nations Peacekeeping Ministerial 2025, which is recently held in Berlin, reaffirming its commitment to that of the global peace operations.
సో వీ హ్యావ్ ప్లెడ్జ్డ్ మనం ఏంటంటే 1 రియాక్షన్ ఫోర్స్ కంపెనీ, 1 మేల్ సిఆర్పిఎఫ్ ఆర్ మిక్స్డ్ ఆర్మ్డ్ పోలీస్ యూనిట్, ఒక విమెన్ లెడ్ పోలీస్ యూనిట్, కౌంటర్ ఎక్స్ప్లోజివ్ ఆర్డినెన్స్ డిస్ప్లోజల్ యూనిట్, K9 యూనిట్, స్వాట్ పోలీస్ యూనిట్. ఇవన్నీ కూడా మనం ఏంటంటే యుఎన్ పీస్ కీపింగ్ మిషన్స్కి మనం కంట్రిబ్యూట్ చేస్తాము అని చెప్పేసి మనం ఇస్తున్నటువంటి కమిట్మెంట్స్. అండ్ యాజ్ ఎ రిజల్ట్ వీఆర్ ద 4th లార్జెస్ట్ అండి, వీఆర్ ద ట్రూప్ కంట్రిబ్యూటింగ్ నేషన్ విత్ అరౌండ్ 5375 పర్సనల్ మనకి దీంట్లో మనకైతే కనుక్కున్నారు. దెన్ ఇండియా we also offer the పీస్ కీపింగ్ ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ కూడా మేమైతే కనుక ప్రొవైడ్ చేస్తాము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ప్రొవైడెడ్ యునైటెడ్ నేషన్స్ ప్రీ డిప్లాయ్మెంట్ ట్రైనర్ కోర్సెస్ అని, నెక్స్ట్ వచ్చేసి యుఎన్ మిలిటరీ అబ్జర్వర్స్ అండ్ కమాండర్స్ కోర్సెస్, యుఎన్ ఫీమేల్ మిలిటరీ ఆఫీసర్ కోర్సెస్, నెక్స్ట్ వచ్చేసి కోర్సెస్ వయా ద యునైటెడ్ నేషన్స్ సివిలియన్ పోలీస్ కాంపోనెంట్. వీటన్నిటిలోనూ కూడా మనము ట్రైనింగ్ కూడా మనం ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. యుఎన్ పీస్ కీపింగ్ మినిస్టీరియల్ 2025 మనకి ఎక్కడ జరిగింది? ఇట్ టుక్ ప్లేస్ హెల్డ్ ఇన్ బెర్లిన్ విత్ పార్టిసిపేషన్ ఫ్రమ్ ఓవర్ 130 మెంబర్ స్టేట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ పార్ట్నర్స్. సో దీంట్లో థీమ్స్ ఏవేంటి? సో ఈ యొక్క ప్రస్తుతం ఈరోజు రన్ అవుతున్నటువంటి కాంప్లెక్స్ కాన్ఫ్లిక్ట్స్ని మనకి ట్యాకిల్ చేసే విధంగా మన యొక్క పీస్ కీపింగ్ ఫోర్సెస్ అనేటువంటివి ఉండాలి. నెక్స్ట్ నాట్ ఓన్లీ దట్, టెక్నాలజీ రోజు రోజుకి మనకి ఏంటంటే కనుక విపరీతంగా పెరిగిపోతుంది. మరి అలాంటి టెక్నాలజీ హ్యాస్ ఎ హ్యూజ్ బెనిఫిట్స్ ఫర్ అస్ ఇన్ ఆర్డర్ టు సపోర్ట్ ద పీస్. సో కాబట్టి దానిని మనం లెవరేజ్ చేయాలి. మిస్ఇన్ఫర్మేషన్ అండ్ డిస్ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మనకి ఏంటంటే చాలా ర్యాపిడ్గా మనకి స్ప్రెడ్ అవుతుంది. ఆ యొక్క ఇష్యూని మనం ఏంటంటే కనుక అడ్రస్ చేయాలి అంటూ కొన్ని ఇంపార్టెంట్ థీమ్స్ మీదన మనకి ఈ యొక్క కాన్ఫరెన్స్ అనేటువంటిది రన్ అయింది. మన జర్మనీ వాళ్ళు అరౌండ్ 82 మిలియన్ యూరోస్ టు ద సపోర్ట్ యుఎన్ పీస్ కీపింగ్ మనకైతే కనుక ప్రొవైడ్ చేయబడడం జరిగిందండి. So then discuss the India's role in the UN peacekeeping missions and how it contributes to global peace and as well as security can be a potential question manaki. Yes, and moving on to the next article, what is a presidential reference? Very important article. From the couple of days nunchi manakaithe kanaka news items lo manakaithe kanaka vastundi, danini context page lo manakaithe explain chesaru. Article number 143 of the constitution is associated with the advisory jurisdiction of the Supreme Court manaki. ఈ అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అండర్లో మనకి ఏంటంటే సుప్రీం కోర్ట్ అనేటువంటిది మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ నెంబర్ 143 ఎంపవర్డ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టు సీక్ ద ఒపీనియన్ ఆర్ అడ్వైజ్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా on the issues of public importance. So generally issues of public importance కి సంబంధించి మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ ఆస్క్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇన్ టర్న్ విల్ గివ్ ద అడ్వైస్ అండ్ దట్ అడ్వైస్ ఈజ్ ఆల్సో నాట్ బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే ఆర్టికల్ నెంబర్ 143 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? ఇందాక చూడండి 142 గురించి చూసాం, ఇప్పుడు 143 గురించి అనమాట. ఏం చెప్తుంది? The president can refer or may refer any question with respect to fact or public importance మనకైతే కనుక సుప్రీం కోర్టుకి రిఫర్ చేయొచ్చు. సుప్రీం కోర్టు దానికి సంబంధించినటువంటి ఒపీనియన్ అనేటువంటిది మనకి అడ్వైజ్ అనేటువంటిది ఒపీనియన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుందండి. కానీ ఆ ఇచ్చినటువంటి అడ్వైజ్ ఏదైతే ఉందో దట్ ఈస్ నాట్ బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే కంపల్సరీగా దానిని పాటించాల్సినటువంటి అవసరం లేదు. రీసెంట్గా ఇప్పుడు మనకి ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే మన యొక్క హానరబుల్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు అరౌండ్ 14 క్వశ్చన్స్ని మనకైతే కనుక రేస్ చేయడం జరిగింది. దేనికి సంబంధించి? రీసెంట్గా సుప్రీం కోర్టు యొక్క జడ్జిమెంట్ విత్ రెస్పెక్ట్ టు గవర్నర్ అసెంట్ టు ద బిల్స్కి సంబంధించి అసెంట్ టు ద బిల్స్ బై ద గవర్నర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రెసిడెంట్ అసెంట్ టు ద బిల్స్ బై ద గవర్నర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ప్రెసిడెంట్ అండర్ ఆర్టికల్ నెంబర్ 200 and as well as 201 and as well as 201 manaki. Let us read some important points. President Draupadi Murmu has recently made a reference. ఎవరికి రిఫరెన్స్ ఇచ్చారండి? టు ద సుప్రీం కోర్ట్ అండర్ ఏ ఆర్టికల్ నెంబర్ 143 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సీకింగ్ ఇట్స్ ఒపీనియన్ ఆన్ లీగల్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు ఎ రీసెంట్ కోర్ట్ జడ్జ్మెంట్ ఆన్ ద రోల్ ఆఫ్ గవర్నర్స్ అండ్ ద ప్రెసిడెంట్ ఇన్ దట్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేషన్. సో రీసెంట్గా మీరు చూసే ఉండుంటారు, ఒకవేళ మీరు హిందూ న్యూస్ అనాలిసిస్ డైలీ ఫాలో అవుతూ ఉంటున్నా కూడా మీకు తెలిసేది ఏమని, రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అయితే చెప్పింది. ఆ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది?
టైమ్ లైన్స్ అనేటువంటి వాటిని ప్రిస్క్రైబ్ చేశారు. దేనికి సంబంధించి? గవర్నర్గా అసెంట్ టు ద బిల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రెసిడెంట్ అసెంట్ టు ద బిల్స్ రిజర్వ్డ్ బై ద గవర్నర్కి టైమ్ లైన్స్ అనేటువంటివి ప్రిస్క్రైబ్ చేయబడడం జరిగింది. సుప్రీంకోర్టు ఏమంటుంది? ఇవి మా యొక్క ఇన్నోవేషన్ ఏం కాదు, ఆల్రెడీ ఎగ్జిక్యూటివ్ మనకి 2016లో ఆఫీస్ మెమరాండమ్స్ అని చెప్పేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అయితే ఇష్యూ చేశారు. వాళ్ళు ఈ యొక్క టైమ్ లైన్ అనేటువంటిది ప్రిస్క్రైబ్ చేశారు. అదే టైం లైన్ని మేము ఇక్కడ అడాప్ట్ చేసాం అంతే అని చెప్పేసి మనకి ఏంటంటే కోర్టు చెప్పడం జరుగుతుంది. నౌ ఇప్పుడు దానిని ఇది చేస్తూ కౌంటర్ చేస్తూ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక 14 క్వశ్చన్స్ సుప్రీంకోర్టుకి పోస్ట్ చేశారండి, అడిగారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్ని మనకి కాన్స్టిట్యూట్ చేసి ఆ క్వశ్చన్స్ అన్నిటినీ కూడా మనకైతే ఆన్సర్ చేస్తారు. సో నౌ ఆర్టికల్ నెంబర్ 143 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గ్రాంట్స్ ద ప్రెసిడెంట్ ద పవర్ టు సీక్ ద సుప్రీం కోర్ట్స్ ఒపీనియన్ ఆన్ ద మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్. అండ్ ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 సో సిమిలర్ ప్రొవిజన్ మనకైతే కనుక ఉంది. సో దెన్ అట్ ద సేమ్ టైం మనకి సిమిలర్ మెకానిజమ్స్ కెనడాలో కూడా ఇదే విధంగా అడ్వైజరీ ఒపీనియన్ అనేటువంటిది కాన్సెప్ట్ మనకైతే ఉంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మాత్రం అలాంటి రెఫరెన్సెస్ అనేటువంటివి దే ఆర్ నాట్ పర్మిటెడ్ బికాస్ దే ఫాలో స్ట్రిక్ట్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనేటువంటివి ఫాలో అవుతారు. కానీ మనకు అలా కాదనమాట, వీ డోంట్ ఫాలో స్ట్రిక్ట్ సెపరేషన్ ఆఫ్ పవర్స్. సో ద ప్రొవిజన్స్ ఆఫ్ ఆర్టికల్ 143, అసలు ఆర్టికల్ నెంబర్ 143 మనకి ఏం చెప్తుంది అని అంటే, ద ప్రెసిడెంట్ క్యాన్ రిఫర్ లీగల్ ఆర్ ఎనీ ఫ్యాక్చువల్ క్వశ్చన్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్ టు ఎవరికి? సుప్రీంకోర్టుకి. సుప్రీంకోర్టుని యొక్క ఒపీనియన్ని చెప్పమని మనకి ఏంటి అని అంటే రిఫర్ చేస్తారు. సుప్రీంకోర్ట్ మే రెండర్ ఇట్స్ ఒపీనియన్ బట్ ఇట్ ఈస్ నాట్ బైండింగ్ నార్ ఈజ్ ఇట్ కంపల్సరీ యాజ్ వెల్ ఫర్ ద కోర్ట్ టు ఆన్సర్. సో ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకి రిక్వెస్ట్ చేసినప్పుడు ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ ఆన్ ద సుప్రీం కోర్ట్ యాజ్ వెల్ టు ఆన్సర్. అండ్ అలాగే సుప్రీంకోర్టు ఏదైనా ఒపీనియన్ చెప్పినట్లయితే అది మన యొక్క ప్రెసిడెంట్ మీద కూడా బైండింగ్ అయితే మనకి కాదు. ఇక్కడ మనకి స్టేట్మెంట్స్ మార్చేస్తూ ఉంటారు. ఇక్కడ అకార్డింగ్ టు ద అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అండర్ ఆర్టికల్ నెంబర్ 143 సుప్రీంకోర్టు మనకి ఏదైతే ఒపీనియన్ ఇస్తుందో దట్ ఈస్ కంపల్సరీలీ బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనకి ఇస్తుంటారండి. దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. ప్రెసిడెంట్ మీద మనకైతే బైండింగ్ కాదు. సుప్రీంకోర్ట్స్ డెసిషన్స్ ఆన్ ద ప్రెసిడెన్షియల్ రెఫరెన్సెస్ హ్యావ్ బికమ్ ఏ సిగ్నిఫికెంట్ ప్రెసిడెంట్స్ ఇన్ ద కాన్స్టిట్యూషనల్ ఇంటర్ప్రిటేషన్. పాస్ట్ ఇన్స్టెన్సెస్లో కూడా మనకి అరౌండ్ 15 రిఫరెన్సెస్ అయితే మనకైతే కనుక హ్యావ్ బీన్ మేడ్ సిన్స్ ద ఇయర్ 1950. మనకి ఇక్కడ ఇదే క్వశ్చన్ అడుగుతారు. ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఆర్టికల్ నెంబర్ 143ని మనకైతే కనుక ఇన్వోక్ చేశారు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. నో, ఇప్పటికి ఆల్రెడీ దేర్ ఆర్ 15 సచ్ ఇన్స్టెన్సెస్ అయితే కనుక ఆల్రెడీ మనకు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బేరూబారీ కేసులో కూడా సుప్రీంకోర్టు యొక్క ఒపీనియన్ అనేటువంటిది అడగడం జరిగింది. అక్కడ సుప్రీంకోర్టు మనకి ఈ యొక్క సీడింగ్ ఆఫ్ ద టెరిటరీ టు పాకిస్తాన్కి ఇచ్చేయాల్సి వస్తే మటుకి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేటువంటిది మనకి అవసరం అని చెప్పేసి మనకి చెప్పింది. అండ్ అలాగే ప్రెసిడెన్షియల్ పోల్స్ కేసు, స్పెషల్ కోర్ట్స్ బిల్లు, ఇలా వేరు పాస్ట్ ఇన్స్టెన్సెస్లో కూడా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఆర్టికల్ నెంబర్ 143ని మనకు ఉపయోగించడం జరిగింది. రీసెంట్గా ఎందుకు ట్రిగ్గర్ అయింది ఈ యొక్క ఎందుకు చేశారు అంటే ఇట్ ఈస్ ట్రిగ్గర్డ్ బై ద రీసెంట్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఆన్ ద టైమ్ లైన్స్ ఫర్ గవర్నర్స్ అండ్ ద ప్రెసిడెంట్ టు యాక్ట్ ఆన్ ద బిల్స్ విచ్ ఆర్ పాస్డ్ బై దట్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్. ద రిఫరెన్స్ ఇన్క్లూడ్స్ 14 క్వశ్చన్స్ అడిగారు అని చెప్పేసి అనుకున్నాం కదా మనము. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఆర్టికల్స్ 200 and 201, వెదర్ సచ్ డెసిషన్స్ ఆర్ జస్టిషియబుల్ అంటే ఇల్లీగల్లీ ఎన్ఫోర్సిబుల్ ఆర్ నాట్, ఇలా రకరకాల క్వశ్చన్స్ మనకి ఏంటి అని అంటే కనుక అడగడం జరిగిందండి. ది గవర్నమెంట్ హ్యాస్ రేజ్డ్ కన్సర్న్స్ అబౌట్ ద కోర్ట్స్ ప్రిస్క్రైబింగ్ టైమ్ లైన్స్ విచ్ ఆర్ నాట్ ఫౌండ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. అంటే రాజ్యాంగంలోనే టైమ్ లైన్స్ అనేటువంటివి ప్రిస్క్రైబ్ చేయలేదు. మరి అలాంటిది జ్యుడిషియల్ ఆర్డర్స్ ద్వారా వీటి ద్వారా మనకి ఏ విధంగా టైమ్ లైన్స్ని ప్రిస్క్రైబ్ చేసి ఏ విధంగా ప్రెసిడెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ గవర్నర్ వాళ్ళ యొక్క పవర్స్ని ఎక్సర్సైజ్ చేయాలి అని చెప్పి డిక్టేట్ చేయగలదు అంటూ మనకి ఏంటంటే కనుక క్వశ్చన్ చేయడం అయితే కనుక జరిగింది. ఇప్పుడు రీసెంట్గా ఎందుకు డిస్ప్యూట్ ఎందుకు వస్తుందంటే యూనియన్ గవర్నమెంట్కి అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఆపోజిషన్ రూల్డ్ స్టేట్స్కి మనకి ఏంటి అని అంటే కనుక ఇష్యూస్ వస్తున్న మూలాన మనకి ఒక కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది కూడా ఇప్పుడు వచ్చింది. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? తమిళనాడుకు సంబంధించి వచ్చింది. తమిళనాడు యొక్క స్టేట్ లెజిస్లేచర్ బిల్స్ అన్నీ పాస్ చేసి గవర్నర్కి పంపిస్తే గవర్నర్ మనకి ఏంటంటే వాటికి అసెంట్ అనేటువంటిది తెలపకుండా అలాగే మళ్ళీ రీకన్సిడర్ చేయమని వెనక్కి పంపించకుండా ఏళ్ల తరపడి అలా వదిలేశారు. అందువలన ఇప్పుడు మనకి ఈ ఇష్యూ అంతా కూడా మనకి రావడం జరిగింది. ది గవర్నమెంట్ సీక్స్ అథారిటేటివ్ క్లారిటీ ఆన్ ద బ్యాలెన్స్ బిట్వీన్ కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద జ్యుడిషియల్ రివ్యూ.
సో ఇఫ్ యూ సీ, discuss the constitutional and legal significance of article number 143 in India. Should the Supreme Court be obliged to answer every presidential reference? Can be a potential mains question. So prelims question ఎలా అడుగుతున్నారు చూడండి. Consider the following statements regarding article 143 of the Indian Constitution. First one, the Supreme Court is bound to respond to every presidential reference under article 143. The advice given by the Supreme Court under Article 143 is binding on the President. Third statement, Article 143 empowers the President to refer questions of public importance to that of the Supreme Court. Yes. So then which of the above statements is or are correct అంటున్నారు. థర్డ్ స్టేట్మెంట్ మనకు తెలిస్తే 143 అనేటువంటిది ప్రెసిడెంట్ని ఎంపవర్ చేస్తుంది దేనికి సంబంధించి, టు రిఫర్ ఎనీ క్వశ్చన్స్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్ టు సుప్రీం కోర్ట్. కరెక్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ చూసుకుంటే, ద అడ్వైస్ గివెన్ బై సుప్రీం కోర్ట్ అండర్ ఆర్టికల్ 143 ఈజ్ బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్ అంటున్నారు. ఈజ్ ఇట్ బైండింగ్? నాట్ అట్ ఆల్ బైండింగ్ అండి. దిస్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్. మొదటిది, ద సుప్రీం కోర్ట్ ఈజ్ బౌండ్ టు రెస్పాండ్ టు ఎవ్రీ ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ అండర్ ఆర్టికల్ నెంబర్ 143 అంటున్నారు. ఈజ్ బౌండ్ టు రెస్పాండ్ టు ఎవ్రీ ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్. నో నీడ్. రాంగ్ స్టేట్మెంట్. సో అక్కడంటే ఇక్కడ చూసుకుంటే మనకు ఓన్లీ థర్డ్ స్టేట్మెంట్, విచ్ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్. 3 ఓన్లీ, 1 and 2 ఓన్లీ, అండ్ 1 and 3 ఓన్లీ, 2 and 3 ఓన్లీ. సో ద ఆన్సర్ వచ్చేసి 3 ఓన్లీ ఈజ్ ద ఆన్సర్. మొదటి రెండు స్టేట్మెంట్స్ కూడా మనకి తప్పు ఇక్కడ. క్లియర్? లెట్ us మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ దట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, ఫ్రీ బస్ ట్రావెల్ ఫర్ విమెన్ ఫ్రమ్ August 15th సేస్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్. సో మనకి దట్ స్టేట్ లెవెల్ స్కీమ్స్ ఒక్కొక్కసారి ఇంపార్టెంట్ అవుతూ ఉంటాయండి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్ గురించి, లేకపోతే చిల్డ్రన్ గురించి, ఎనీ మార్జినలైజ్డ్ కమ్యూనిటీ గురించి తీసుకొస్తున్నటువంటి స్కీమ్స్, స్టేట్ లెవెల్ స్కీమ్స్ కూడా మనం అయితే కనుక చదువుకోవాలి. అండ్ ఆ స్టేట్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళకి అది ఇంకా కంపల్సరీగా మనకు తెలియాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ మన యొక్క ఎన్ చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా మనకి ఏంటంటే కనుక ఒక ఇంపార్టెంట్ ఇదైతే చేశారు, వేర్ ఫ్రీ బస్ ట్రావెల్ విల్ బి ప్రొవైడెడ్ టు విమెన్ ఫ్రమ్ August 15th. August 15th నుంచి సో ప్రతి మహిళకి కూడా పర్టికులర్లీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏం ప్రొవైడ్ చేస్తారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ బస్ సర్వీస్ అనేటువంటిది ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టీడీపీస్ సూపర్ 6 ప్రామిసెస్ విచ్ ఇస్ మేడ్ అప్ ఇన్ ద రన్ అప్ టు ద ఎలక్షన్స్ ఇన్ 2024. సో సూపర్ 6 ప్రామిసెస్ అని చెప్పేసి మనకైతే కనుక చేశారు. వాటిల్లో ఇది వన్ ఆఫ్ ద ప్రామిస్. ఎమిడ్ క్రిటిసిజం దట్ ద గవర్నమెంట్ ఈస్ డిలేయింగ్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ much hyped Super 6 promises, Mr. Naidu announced that free bus ride scheme on Saturday during his visit to Kurnool. Kurnool recently visit చేసినప్పుడు మనకి ఈ యొక్క స్కీమ్ అనేటువంటిది లాంచ్ చేయబడడం జరిగింది. Here you are expected to know that there are some important benefits as well with respect to this scheme. For example, let us read further first, then we will let you know. Andhra Pradesh Chief Minister has announced a free bus travel for women in the state-run APS RTC buses starting from August 15th as part of their Super 6 poll promises. It offers free bus rides for women in AP. It will apply to APS RTC buses only. It is announced by that of the Chief Minister during his visit to that of Kurnool. And now there are certain advantages. First and foremost advantage మీరు తీసుకుంటే కనుక ఎకనామిక్ ఎంపవర్మెంట్. బికాజ్ ఎందుకంటే సో చూడండి, ఈ స్కీమ్ ఇలా ప్రొవైడ్ చేయటం వల్ల ఇట్ విల్ రెడ్యూస్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్స్, హెల్పింగ్ ద విమెన్ సేవ్ మనీ ఫర్ అదర్ ఎసెన్షియల్ నీడ్స్. సో జనరల్గా ఇప్పుడు మనకి ఏంటంటే ఈ యొక్క మనీ అంతటినీ కూడా మామూలుగా అయితే ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్కి పెట్టాల్సినటువంటి మనీ అంతా ఇప్పుడు సేవ్ అయినట్టే. ఆ యొక్క మనీ అంతటినీ కూడా అదర్ ఎసెన్షియల్ నీడ్స్కి అయితే కనుక ఉపయోగించవచ్చు. దట్ ఈస్ వాట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క స్కీమ్ అనేటువంటిది పర్టికులర్లీ ఇట్ ఈస్ బెనిఫిషియల్ ఫర్ లో ఇన్కమ్ బ్యాక్గ్రౌండ్స్లో ఉండేటువంటి విమెన్ ఎస్పెషల్లీ. ఇట్ విల్ ఇంక్రీజ్ దేర్ మొబిలిటీ ఫర్ ద వర్కింగ్ విమెన్. సో ఒక ప్లేస్ నుంచి ఈవెన్ లాంగ్ ప్లేసెస్కి కూడా వెళ్ళి వీళ్ళు ఏంటి అని అంటే కనుక వర్క్ చేసుకోవచ్చు. అండ్ దిస్ విల్ బి వెరీ బెనిఫిషియల్ ఫర్ ద లో ఇన్కమ్ బ్యాక్గ్రౌండ్స్ అని చెప్పేసి కూడా మనం ఏంటి అని అంటే కనుక ఎక్స్పర్ట్స్ మనకి చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి it will encourage greater participation of women in ఎడ్యుకేషన్లో కానీ లేదా ఎంప్లాయ్మెంట్లో కానీ అండ్ ఓవరాల్ పబ్లిక్ లైఫ్లో కూడా మనం ఏంటి అని అంటే కనుక విమెన్ యొక్క పార్టిసిపేషన్ అనేటువంటిది మనం పెంచవచ్చు. నౌ వీ విల్ హ్యావ్ మోర్ యాక్సెస్ టు ద హెల్త్ కేర్, మార్కెట్స్, పబ్లిక్ సర్వీసెస్, పర్టికులర్లీ ఇన్ ద రూరల్ ఏరియాస్ పీపుల్ మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క సర్వీసెస్ని ఉపయోగించుకొని నౌ దే కెన్ హ్యావ్ ద మోర్ యాక్సెస్ టు దట్ ఆఫ్ హెల్త్ కేర్ అండ్ యాజ్ వెల్ యాజ్ మార్కెట్స్.
So this scheme also provides safe and affordable mobility, so thereby making public transportation more accessible to women, and it will align with broader goals of gender sensitive governance and inclusive development ni at the end of the day మనకి ఏంటి అని అంటే కనుక ప్రమోట్ చేయడం అయితే జరుగుతుందండి. Yes, and it will encourage usage of public transportation over private vehicles, thereby reducing the traffic congestion and pollution. At a time మనం క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటి ప్రామిసెస్ అవి కూడా మనం చేసాం. ఈ యొక్క పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అయితే కనుక ఎక్కువ యూజ్ చేసి మనం ఎమిషన్స్ అవి కూడా తగ్గించాలి, ప్రైవేట్ వెహికల్స్ యొక్క యూసేజ్ అనేటువంటిది తగ్గించాలి అని ఇప్పుడు ఈ విధమైనటువంటి ఇలా స్కీమ్ అది కూడా పెట్టడం వల్ల మనకి ఏంటంటే కనుక ప్రైవేట్ వెహికల్స్ యొక్క యూసేజ్ అనేటువంటిది తగ్గి సో మెజారిటీ మనకి ఏంటి అని అంటే కనుక పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూస్ చేసుకోవచ్చు. దాని మూలన మనకి ట్రాఫిక్ కంజెషన్ తగ్గుతుంది, నెక్స్ట్ వచ్చేసి మనకి కంజెషన్ తగ్గుతుంది, నెక్స్ట్ వచ్చేసి పొల్యూషన్ కూడా మనకైతే తగ్గుతుందండి. క్లియర్? దిస్ ఈజ్ వాట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. Discuss the social and economic impact of free public transport initiatives for women in India. Do such schemes contribute meaningfully to gender equality? Can be a potential mains question. Clear? Moving on to that of the next important one. Moving to the next important article, North Macedonia and as well as Britain finalize a historic strategic partnership deal. సో మనం ఏంటంటే కనుక వరల్డ్ రిలేషన్స్కి సంబంధించి కూడా ఇంపార్టెంట్ థింగ్స్ ఏమైనా జరుగుతూ ఉంటే కూడా అవి కూడా మనం అయితే చూసుకోవాలి. జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్ సెంటర్లో మనం దీన్ని స్టడీ చేయాలండి. నార్త్ మెసిడోనియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద బ్రిటన్ రీసెంట్గా ఒక ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ డీల్ని మనకైతే సైన్ చేసుకోవడం జరిగింది, ఫైనలైజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మల్టిపుల్ ఆస్పెక్ట్స్ల మీద వీళ్ళు ఫోకస్ అయితే పెడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ టు బూస్ట్ ద ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్ అండ్ కోఆపరేషన్ ఇన్ డిఫరెంట్ సెక్టార్స్ లైక్ సెక్యూరిటీ, డిఫెన్స్, ఎడ్యుకేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో అండ్ అట్ ద సేమ్ టైమ్ దిస్ డీల్ ఆల్సో ఇంక్లూడ్ $6.7 billion ఇన్వెస్ట్మెంట్ సైకిల్, యాక్సెస్ టు బ్రిటిష్ ఎక్స్పర్టీస్ అండ్ జాయింట్ ఎఫర్ట్స్ అగెన్స్ట్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మైగ్రేషన్. సో దీనికి సంబంధించి మనకి ఏం తెలియాలి అని అంటే సో చూడండి, నార్త్ మెసిడోనియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద యునైటెడ్ కింగ్డమ్ యూకే, they have recently concluded a strategic partnership agreement to enhance the bilateral cooperation across various sectors. For example, different sectors such as manaki trade and as well as investment, security and as well as defense, education and infrastructure, migration and as well as organized crime, వీటిని కౌంటర్ చేయడం గురించి కూడా ఈ యొక్క డీల్ అయితే కనుక సైన్ చేసుకోవడం జరిగింది. త్రూ దిస్ డీల్ మనకి ఏంటి అంటే నార్త్ మెసిడోనియా వాళ్ళు దే విల్ హ్యావ్ యాక్సెస్ టు బ్రిటిష్ యొక్క ఎక్స్పర్టీస్ అండ్ సిగ్నిఫైస్ ఏ గ్రోయింగ్ రోల్ ఆఫ్ నార్త్ మెసిడోనియా ఇన్ ద రీజనల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద యూరోపియన్ కోఆపరేషన్. ఇక్కడ ఖచ్చితంగా మనకి ఈ యొక్క నార్త్ మెసిడోనియా యొక్క లొకేషన్ గురించి, నార్త్ మెసిడోనియా మనకి ఏ ఏ కంట్రీస్ తోటి బార్డర్ అవుతుంది అనేటువంటి పాయింట్స్ అన్నీ కూడా మనకి చాలా క్లియర్గా తెలియాలి. దీని యొక్క అఫీషియల్ నేమ్ మీరు తీసుకుంటే రిపబ్లిక్ ఆఫ్ నార్త్ మెసిడోనియా అని చెప్పేసి పిలుస్తారు. సౌత్ ఈస్ట్ యూరోప్లో మనకైతే కనుక ఉందండి. అండ్ ఇట్ ఈస్ ఏ ల్యాండ్ లాక్డ్ కంట్రీ, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మనకి. అండ్ నార్త్ మెసిడోనియా కంట్రీస్ మీరు చూసుకుంటే గ్రీస్, నెక్స్ట్ వచ్చేసి అల్బానియా కూడా రీసెంట్గా మనకి న్యూస్లో ఉంది కదా, ఎందుకంటే లాస్ట్ సండే అంతకంటే ముందు రీసెంట్గా అల్బానియన్స్ హ్యావ్ ఓటెడ్, ఓటింగ్ అయితే కనుక ఎలక్షన్స్ అయితే జరిగాయి అక్కడ. నెక్స్ట్ ఈస్ట్లో మనకైతే కనుక బల్గేరియా ఉంది, ఎస్. దెన్ అట్ ద సేమ్ టైం మనకి నార్త్ వెస్ట్లో మనకి కొసోవో, దెన్ నెక్స్ట్ వచ్చేసి నార్త్లో సెర్బియా అయితే కనుక ఉందండి. సో దట్ ఈస్ నెక్స్ట్ వచ్చేసి క్యాపిటల్ అండ్ ద లార్జెస్ట్ మనకి ఏంటంటే స్కాపియా, విచ్ ఈస్ హౌసెస్ అబౌట్ 1/4 ఆఫ్ ద పాపులేషన్ మనకైతే కనుక ఉన్నారు. ప్లేసెస్ ఇన్ న్యూస్లో మనకు అడుగుతూ ఉంటారు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టిరానా, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక సో ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ మొగాడిషు, ఇలాంటివన్నీ ప్లేసెస్ ఇన్ న్యూస్లో కంపల్సరీగా మనకైతే అడిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి మనకి. ఎస్. So how do strategic bilateral agreements between smaller states and major powers like UK reflect the evolving geopolitical alignments in Europe? Illustrate with a recent example can be a potential question. North Macedonia and as well as UK మనకైతే కనుక ఈ డీల్ని రీసెంట్గా మనకి సైన్ చేసుకోపడడం అయితే కనుక జరిగిందండి. Moving on to that of the next important article. If you see this practice question, which of the following countries share a border with the North Macedonia అని చెప్పేసి మనకైతే అడుగుతుంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రీస్,
నెక్స్ట్ వచ్చేసి బల్గేరియా, సెర్బియా అండ్ యాజ్ వెల్ యాజ్ క్రొయేషియా. 1, 2, 3 ఓన్లీ, 1, 3, 4 ఓన్లీ, 2 and 4 ఓన్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆల్ ఆఫ్ ది అబౌవ్. సో గ్రీస్ ఎస్ బార్డర్ షేర్ చేసుకుంటుంది, మనకి బల్గేరియా ఈస్ట్లో షేర్ చేసుకుంటుంది, నెక్స్ట్ సెర్బియా కూడా షేర్ చేసుకుంటుంది, బట్ నాట్ ద క్రొయేషియా. దిస్ ఈస్ రాంగ్ స్టేట్మెంట్. సో దట్ ఈస్ 1 2 3 ఓన్లీ మాత్రమే మనకి ఈ యొక్క బార్డర్ విత్ దట్ ఆఫ్ ద దిస్ థింగ్ మనకి నార్త్ మెసిడోనియా మనకి షేర్ చేసుకోబడడం అయితే కనుక జరుగుతుందండి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, ఇరాన్ అజర్బైజాన్ హోల్డ్ ద జాయింట్ మిలిటరీ డ్రిల్ వీక్స్ ఆఫ్టర్ ద ప్రెసిడెంట్స్ మీట్. సో జనరల్గా కంట్రీస్ మనకి ఏం చేస్తూ ఉంటాయంటే కనుక ఈ యొక్క బైలాటరల్, ట్రైలాటరల్, మల్టీలాటరల్ డిఫెన్స్ డ్రిల్స్ ఎక్సర్సైజెస్ అనేటువంటివి మనకి కండక్ట్ చేస్తూ ఉంటాయి. ఇన్ ద సిమిలర్ ఫ్యాషన్ ఇప్పుడు రీసెంట్గా ఇరాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ అజర్బైజాన్ మనకి జాయింట్ మిలిటరీ డ్రిల్స్ అయితే మనకి కండక్ట్ చేయబడడం జరుగుతోంది. సో చూడండి, ఇరాన్ అండ్ అజర్బైజాన్ హ్యావ్ రీసెంట్లీ లాంచ్డ్ ఏ జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ విచ్ ఈజ్ నేమ్డ్ యాజ్ RS-25 ఎక్సర్సైజ్ అంటారు, ARAS. సో RS-25 ఎక్సర్సైజ్ ఇన్వాల్వ్స్ విచ్ కంట్రీస్ అని అడుగుతూ ఉంటారు. RS-25 కంట్రీస్ ఇన్వాల్వ్ ఇరాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద అజర్బైజాన్. ఈ రెండు కంట్రీస్ కూడా మనకి ఏంటంటే కనుక ఇప్పుడు దీంట్లో పార్టిసిపేట్ చేస్తాయండి. వీక్స్ ఆఫ్టర్ ద ఇరాన్స్ ప్రెసిడెంట్ మసౌద్ పెజెష్కియాన్ విజిటెడ్ ద నైబరింగ్ కంట్రీ అండ్ మెట్ ఇట్స్ ప్రెసిడెంట్ ద ఇల్హం అలియేవ్. So that is the next వచ్చేసి the RS-25 exercise running through May 21st involves Iran's Islamic Revolutionary Guard Corps and as well as Azerbaijani troops. ఈ క్వశ్చన్ కూడా మనకు అడిగారు. IRGC ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ మనకి దేనికి సంబంధించింది అని చెప్పేసి కూడా మనకైతే కనుక అడిగారు. సో ఇరాన్కి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళు. ఇప్పుడు ఈ IRGC అండ్ యాజ్ వెల్ యాజ్ అజర్బైజానీ ట్రూప్స్ మనకి ఏంటంటే ఈ యొక్క ఎక్సర్సైజ్లో మనకి పార్టిసిపేట్ చేస్తున్నారు. RS-25 ఇస్ ఏ జాయింట్ ఎక్సర్సైజ్ అండి, జాయింట్ స్పెషల్ ఫోర్స్ ఎక్సర్సైజ్ అనేటువంటిది మనకి వీళ్ళు కండక్ట్ చేయబడడం అయితే కనుక జరుగుతోంది. క్లియర్. మసౌద్ పెజెష్కియాన్, సో మనకి రీసెంట్గా ఎలక్ట్ అయినటువంటి ప్రెసిడెంట్. అప్పుడు మనకి ఇరాన్లో ఈ యొక్క ప్రెసిడెంట్ మనకి ఏంటి అని అంటే హెలికాప్టర్ క్రాష్ వల్ల మనకి చనిపోవడం వలన ఇబ్రాహీం రైసీ అని చెప్పేసి ఉండేవాళ్ళు. అయితే ఆ తర్వాత మనకి ఈ యొక్క మసౌద్ పెజెష్కియాన్ మనకైతే కనుక వచ్చారండి. అండ్ ఇరాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించినటువంటి న్యూక్లియర్ డీల్ డిస్కషన్స్ కూడా మనకైతే కనుక నడుస్తున్నాయి. సో దాని గురించి కూడా మనం ఏంటంటే కనుక ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇరాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాస్ డీల్. Yes, so that is Iran and Azerbaijan hold the joint military drill weeks after the presidents meet అని చెప్పేసి ఆర్టికల్ అయితే మనకి పబ్లిష్ అయింది. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. Yes, coming to the today's question, advisory jurisdiction of Supreme Court. Advisory jurisdiction of Supreme Court is mentioned under which article of the Constitution? ఏ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మనకి అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అయితే మెన్షన్ చేశారు. ప్లీజ్ టు కమెంట్ ఇట్ అండ్ లైక్ ఇఫ్ యూ హ్యావ్ లైక్ ద వీడియో ప్లీజ్ టు లైక్ ఇట్ అండి. సో ఈ యొక్క క్లాస్కి సంబంధించినటువంటి PDF అనేటువంటిది మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు అవైలబుల్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. లెట్స్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ హిందూ న్యూస్ అనాలిసిస్. అంటిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్, ఆల్ ద బెస్ట్, బై బై అండి.